నేమ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇందులో మనకి వేర్వేరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి సోషల్ మీడియా మార్కెటింగ్. ఓవరాల్గా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట స్కిల్ కోర్స్ పేపర్స్లో. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? మెయిన్ కాంపోనెంట్స్ అలాగే కీ బెనిఫిట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు, లేదా మనకి ఆఫ్లైన్ సోర్స్ అయినా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? అలాగే నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్? ఓకేనా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ వాట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ డిజిటల్ మార్కెటింగ్? అలాగే 14th క్వశ్చన్, వాట్ స్ట్రాటజీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ మార్కెటింగ్ ఇన్ మొబైల్? అలాగే 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ వెన్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్? అలాగే 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? సో మనకి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్లో ఓవరాల్గా మనకి ఇంట్రడక్టరీ లెవెల్లోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీకు ఈజీగా అయితే ఉంటుంది యూనిట్ 1. ఓకేనా. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి సెకండ్ క్వశ్చన్, కాంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అలాగే 5th క్వశ్చన్, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అలాగే 6th క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8th క్వశ్చన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ పబ్లిక్ రిలేషన్స్, అలాగే మొబైల్ మార్కెటింగ్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. మనకి 3 కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్లో. ఓకేనా, యూనిట్ 1లో. ఓకేనా, మనకి ఇందులో కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఐడికి డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అయితే చేయండి. కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తానమాట. సో లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్స్ అనేవి సెండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, బేసిక్స్ ఆఫ్ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్? అలాగే 3rd క్వశ్చన్, వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? అలాగే 6th క్వశ్చన్, హౌ డు యూ ఇన్స్టాల్ అండ్ యాక్టివ్ ప్లగ్ఇన్స్ ఇన్ వర్డ్ ప్రెస్? సో వర్డ్ ప్రెస్ గురించి అయితే కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా తీస్తారు. ఓకేనా, కాబట్టి వర్డ్ ప్రెస్ అనేది కన్ఫామ్గా నేర్చుకోండి. సో మనకి యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వర్డ్ ప్రెస్ మీద. ఆల్రెడీ చాలా మంది వర్డ్ ప్రెస్ మీద అయితే వీడియోస్ అయితే చేశారు. కన్ఫామ్గా వర్డ్ ప్రెస్ గురించి కన్ఫామ్గా నేర్చుకోండి. అందులో మనకి ప్లగ్ఇన్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లగ్ఇన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది క్లియర్గా అయితే నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూఎక్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్, యూఐ డిజైన్? సో యూఎక్స్, యూఐ డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, SEO? అలాగే 12th క్వశ్చన్, వాట్ రోల్ డూ కీవర్డ్స్ ప్లే ఇన్ SEO? అలాగే HTML ట్యాగ్స్ ఎఫెక్ట్ SEO. అలాగే 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో, వాట్ ఆర్ డిస్ప్లే యాడ్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్ ఇన్ ఆన్లైన్ మార్కెటింగ్? సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిలోంచి మీరు కన్ఫామ్ అయితే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గుడ్ వెబ్సైట్, అలాగే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, అలాగే ఇన్బౌండ్ లింక్స్ ఇన్ SEO, ల్యాండింగ్ పేజ్. సో మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అంటే లాస్ట్ యూనిట్ అనమాట, సోషల్ మీడియా మార్కెటింగ్ యూనిట్ నేమ్ అనమాట.
ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో వాట్ ఈస్ సోషల్ మీడియా అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్, అలాగే హౌ ఈస్ ఫేస్బుక్ యూజ్డ్ ఫర్ సోషల్ నెట్వర్కింగ్. అలాగే 5th క్వశ్చన్, హౌ డస్ యూట్యూబ్ ఫెసిలిటేట్ సోషల్ షేరింగ్. అలాగే 7th క్వశ్చన్, వాట్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ సోషల్ మీడియా ఫర్ కస్టమర్ యాక్విజిషన్ అండ్ రిటెన్షన్. అలాగే 8th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ ఈస్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్ మెజర్డ్. అలాగే 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ మెట్రిక్స్ ఫర్ అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్. అలాగే 10th క్వశ్చన్, వాట్ టూల్స్ అండ్ మెట్రిక్స్ ఆర్ యూజ్డ్ టు అనలైజ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 3 సోషల్ మీడియా మార్కెటింగ్లో. ఓకేనా, మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్, సోషల్ నెట్వర్కింగ్ విత్ లింక్డ్ఇన్, అలాగే మైక్రో బ్లాగింగ్ విత్ ట్విట్టర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్, వెబ్సైట్ పర్ఫార్మెన్స్, అడ్వర్టైజింగ్ పర్ఫార్మెన్స్. సో కన్ఫామ్గా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి ఓవరాల్గా 2 సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ 6లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా మనకి 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఆ 6లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ చేస్తే డెఫినెట్గా 3 into 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. సైబర్ సెక్యూరిటీ పేపర్ నేమ్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తానమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ. సో ఓవరాల్గా యూనిట్ 1 అనేది ఇంట్రడక్షన్ మీద అయితే ఉంటుందన్నమాట సైబర్ సెక్యూరిటీ గురించి. ఇందులో మనకి ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఆరిజిన్స్. అలాగే 4th క్వశ్చన్, హూ ఆర్ కన్సిడర్డ్ సైబర్ క్రిమినల్స్. అలాగే 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. అలాగే 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా. అలాగే 8th క్వశ్చన్, హౌ డస్ ద ఇండియన్ ఐటీ యాక్ట్ 2000 అడ్రస్ సైబర్ క్రైమ్. సో డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద కన్ఫామ్ అయితే ప్రిపేర్ అండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అలాగే లీగల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్స్, ఇండియన్ ఐటీ యాక్ట్ 2000, అలాగే గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్స్. సో కన్ఫామ్గా నేను హైలైట్ చేసిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి సైబర్ క్రైమ్, మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్. ఇందులో మనకి ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా ఈ 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైప్స్ ఆఫ్ అటాక్స్, టార్గెట్ మొబైల్ ఆర్ సెల్ ఫోన్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మనకి 7th క్వశ్చన్, వాట్ ఆర్ ద సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ డివైజెస్ ఫర్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే 9th క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. వాట్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ మెజర్స్ షుడ్ ఆర్గనైజేషన్స్ ఇంప్లిమెంట్ ఇన్ ది మొబైల్ కంప్యూటింగ్ ఎరా. సో కన్ఫామ్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ట్రెండ్స్ ఇన్ మొబిలిటీ, అలాగే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ మొబైల్ అండ్ వైర్లెస్ కంప్యూటింగ్ ఎరా, అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ. అలాగే 8th క్వశ్చన్, మెజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ మొబైల్ డివైజెస్ రిలేటెడ్ సెక్యూరిటీ ఇష్యూస్. అలాగే 11th క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ కన్సిడరేషన్స్ ఫర్ ల్యాప్టాప్స్. ఇవి కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్గా మనకి 11 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి.
నేను 5 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. అవి మాత్రం ముందైతే ప్రిపేర్ అండి. మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 సైబర్ క్రైమ్, మొబైల్ అండ్ వైర్లెస్ డివైజెస్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అనేవి నేను ఎక్కువ అయితే హైలైట్ చేశాను అనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్ కీ లాగర్ అలాగే ట్రోజన్ హార్స్. కన్ఫర్మ్గా ఈ 2లోంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, కీ లాగర్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ట్రోజన్ హార్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 మాత్రం డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ 2 క్వశ్చన్స్ వాట్ ఆర్ సమ్ కామన్ టూల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్. అలాగే 2nd క్వశ్చన్ వాట్ టెక్నిక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ పాస్వర్డ్ క్రాకింగ్. కన్ఫర్మ్గా ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే స్పైవేర్ అలాగే కంప్యూటర్ వైరస్ మీరు ఈజీగా రాయొచ్చు. స్పైవేర్ కానీ కంప్యూటర్ వైరస్ కానీ ఈజీగా అయితే మీ ఓన్ వర్డ్స్లో అయితే రాయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ వాట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ టార్గెట్ వైర్లెస్ నెట్వర్క్స్ అలాగే ఐడి థెఫ్ట్. కన్ఫర్మ్గా ఈ 2 కూడా ప్రిపేర్ అని ట్రై చేయండి. ఓకేనా, ఓవరాల్గా మనకి 13 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. పేపర్ అనేది మీరు భయపడాల్సిన పని లేదు, చాలా ఈజీగా అయితే ఇస్తారనమాట. మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. నేను ముందుగా హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టూల్స్ యూజ్డ్ ఇన్ సైబర్ క్రైమ్స్, అలాగే పాస్వర్డ్ క్రాకింగ్, అలాగే వైరస్ అండ్ వామ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టెగ్నోగ్రఫీ, అలాగే ఫిషింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ థెఫ్ట్ అన్న ఐడి థెఫ్ట్ అన్న ఒకటే అనమాట. మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అని హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు 2nd సెమ్లో అలాగే 3rd సెమ్లో ఏ విధంగా ఉంటుందో డెఫినెట్గా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో చేంజ్ అనేది ఏమీ లేదు. సేమ్ మీరు ప్రీవియస్ సెమ్స్లో ఏ విధంగా అయితే స్కిల్ కోర్స్ పేపర్ అనేది మీకు ఉందో సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, కొంతమందికి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఏ విధంగా ఇచ్చినా కానీ మీకు ప్రీవియస్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. సో 8 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో డెఫినెట్గా మీకు 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు కొంతమందికి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళకి ఈచ్ క్వశ్చన్కి మనకి 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా మనకి 5 into 4 20 మార్క్స్ అనమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మనకి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా ఎనీ 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కానీ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ పేపర్కి సంబంధించి. ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 6లో ఎనీ 3 అయితే మీరు అటెంప్ట్ అయితే చేస్తే మీకు 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 మనకి ఓవరాల్గా 50 మార్క్స్ అనేది పేపర్ అయితే ఉంటుందన్నమాట. టూరిజం గైడెన్స్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. యూనిట్ 1 మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ టూరిజం, అలాగే డిఫైన్ టూరిజం, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం, అలాగే వాట్ ఆర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్. సో డెఫినెట్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యారంటే మీరు ఓవరాల్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్. ఇది కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 7th క్వశ్చన్ అనేది. ఓకేనా, ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. ఆ 4 కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నేచర్ అండ్ స్కోప్, అలాగే డిఫైన్ టూరిజం, ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం, అలాగే క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్. సో ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఇందులో మనకి మెయిన్గా డిఫైన్ టూరిజం, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం అనేది డెఫినెట్గా ఇచ్చే క్వశ్చన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 1 ఇంట్రడక్షన్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టూరిజం, టూరిస్ట్ ప్లేసెస్, గైడెన్స్ ఇన్ టూరిజం, గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్. కన్ఫర్మ్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఓవరాల్గా 4 క్వశ్చన్స్, 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 1 ఇంట్రడక్షన్లో. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మన పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కావాల్సిన వారు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. ఇందులో మనకి టైప్స్ ఆఫ్ గైడ్స్, లీడర్షిప్ అండ్ సోషల్ స్కిల్స్. ఇది యూనిట్ నేమ్ అనమాట యూనిట్ 2లో. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 3 క్వశ్చన్స్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడ్స్ ఇన్ టూరిజం, అలాగే
కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ గైడ్, అలాగే మెయిన్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ టూర్ గైడ్. ఓకేనా, డెఫినెట్ గా 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. వై ఆర్ లీడర్షిప్ అండ్ సోషల్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఫర్ ఏ గైడ్? సో గైడ్గా ఉన్నప్పుడు ఎటువంటి లీడర్షిప్ ఉండాలి, సోషల్ స్కిల్ అనేది ఎందుకు ఉండాలి, ఎందుకు ఇంపార్టెంట్ అనేది కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ స్ట్రాటజీస్ కెన్ ఏ గైడ్స్ యూజ్ వెన్ వర్కింగ్ అండర్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. అలాగే 12th క్వశ్చన్, వాట్ ప్రికాషన్స్ షుడ్ గైడ్స్ టేక్ ఎట్ టూరిస్ట్ సైట్స్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మనకి స్కిల్ పేపర్ అనేది ఏది కూడా కన్ఫర్మ్ గా మీరు ఓన్ గా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట, ఏ ఆన్సర్ అయినా కానీ. ఓకేనా, సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఓన్ గా మీరు వర్డ్స్ లో ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు, మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా అయితే అడుగుతారు, కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చేసుకోవచ్చు. గైడింగ్ టెక్నిక్స్, గైడ్స్ పర్సనాలిటీ, అలాగే లీడర్షిప్ స్కిల్స్ ఆఫ్ ఏ గైడ్, సోషల్ స్కిల్స్ ఆఫ్ ఏ గైడ్, వర్కింగ్ విత్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఓవరాల్ గా మనకి 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ముందైతే ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మనకి టైప్స్ ఆఫ్ గైడ్స్, లీడర్షిప్ అండ్ సోషల్ స్కిల్స్ యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 3 లో మనకి గెస్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇందులో మనకి ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్సనల్ అండ్ అఫీషియల్ గెస్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అలాగే వాట్ రోల్ డస్ ఏ గైడ్ ప్లే ఇన్ అసిస్టింగ్ టూరిస్ట్ విత్ వీసా అండ్ పాస్పోర్ట్ రిక్వైర్మెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, హౌ షుడ్ ఏ గైడ్ హ్యాండిల్ సిచ్యువేషన్ బి ఇన్వాల్వింగ్ అన్ యాక్సిడెంట్ ఆర్ డెత్ డ్యూరింగ్ ఏ టూర్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ గైడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ సెక్యూరిటీ అండ్ రూట్ చార్ట్స్. అలాగే 9th క్వశ్చన్, వై ఈజ్ పర్సనల్ హైజీన్ అండ్ గ్రూమింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ గైడ్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి పర్సనల్ గెస్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అలాగే అరేంజ్మెంట్స్ ఫర్ టూరిస్ట్స్. అలాగే 5th క్వశ్చన్, వీసా పాస్వర్డ్ కోఆర్డినేషన్, స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ టూర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి గైడ్స్ చెక్ లిస్ట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ 3 అనేది అసలు స్కిప్ చేయమాకండి. ఓకేనా, మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసేసి సేమ్ మనకి సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా ఉంటుందో, థర్డ్ సెమిస్టర్లో ఏ విధంగా ఉంటుందో, 4th సెమిస్టర్లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ అయితే ఉంటుందన్నమాట. చేంజ్ అనేది ఏమీ లేదు. సేమ్ మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. 50 మార్క్స్ పేపర్ కాబట్టి మనకి 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. కొంతమందికి 1.5 అవరే టైం అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రం మనకి 1.5 అవర్ ఇస్తారు. మ్యాక్సిమం ఎక్కువ మంది 2 అవర్స్ అనేది మనకి టైం అయితే ఇస్తారనమాట. సో ఓకేనా, సెక్షన్ ఏలో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కొంతమందికి 6 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తే మీరు ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయాలి. సో 8 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఆ 5 లో మీరు 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ క్వశ్చన్ కి మనకి 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 6 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ లో ఇస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ఓవరాల్ గా ఈచ్ క్వశ్చన్ కి మనకి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగా 4 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ అయితే చేయాలి. 5 into 4 20 మార్క్స్ అనమాట. ఓకేనా, 4 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి మనకి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఇస్తారు. అలాగా మీరు ఎనీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ ఈజీగా అయితే మనకి 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, స్కిల్ కోర్సెస్లో మనకి అడ్వాంటేజ్ అదే అనమాట. డైరెక్ట్ 9A ఆర్ 9B కింద ఇవ్వకుండా డైరెక్ట్గా 3 యూనిట్స్ నుంచి డైరెక్ట్గా మనకి 8 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి, లేదా 6 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా తెస్తారు. ఆ 6 నుంచి మీరు ఎనీ 3 అయితే రాయాలి. ఆ 8 నుంచి డైరెక్ట్ ఎనీ 3 అయినా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, 3 into 10 30 మార్క్స్ అనమాట. ఓకే, ఓవరాల్ గా మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా యూనిట్ 1 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి టోటల్ గా 3 యూనిట్స్ అయితే ఉంటాయి. స్కిల్ కోర్సెస్ అనేది కూడా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే మల్టీ డిస్ప్లే కోర్స్ కూడా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో మనకి 3 యూనిట్స్ లో ఫస్ట్ యూనిట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు డిజైన్ థింకింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ డిజిటల్ థింకింగ్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్
డిజిటల్ థింకింగ్. సో మనకి పేపర్ అనేది డెఫినెట్గా ఈజీగా ఇస్తారనమాట, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి సో ఓవరాల్గా స్కిల్ కోర్సెస్ అనేది మీరు ఓన్గా అయితే రాయొచ్చు అనమాట. అంటే మీరు ఓన్ వేలో మీ ఓన్ అండర్స్టాండింగ్ వర్డ్స్ అనేవి యూజ్ చేసి ఈ స్కిల్ పేపర్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా, మార్క్స్ అనేవి ఈజీగా అయితే యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ డిజిటల్ థింకింగ్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ థింకింగ్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, మైండ్ సెట్ రిక్వైర్డ్ ఫర్ డిజైన్ థింకింగ్. ఓకేనా, కన్ఫామ్గా మైండ్ సెట్ రిక్వైర్డ్ ఫర్ డిజైన్ థింకింగ్ అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ థింకింగ్. డిజైన్ థింకింగ్ అన్న డిజిటల్ థింకింగ్ అన్న ఒకటే అనమాట, కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ డిజైన్ థింకింగ్ బి యూజ్డ్ టు డ్రైవ్ సోషల్ ఇన్నోవేషన్స్. కన్ఫామ్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్ అలాగే కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ డిజైన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ 7th క్వశ్చన్, ప్రోడక్ట్ డిజైన్ ఇన్ డిజైన్ థింకింగ్ అలాగే సర్వీస్ డిజైన్ ఇన్ డిజైన్ థింకింగ్. ఇది కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. సో ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి ఎంపథైజింగ్ విత్ యూజర్స్. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అనమాట, వాట్ డస్ ఎంపథైజ్ విత్ యూజర్స్ ఇన్వాల్వ్ ఇన్ డిజైన్ థింకింగ్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, హౌ షుడ్ ఇంటర్వ్యూస్ బీ కండక్టెడ్ టు గ్యాదర్ యూస్ఫుల్ యూజర్ ఇన్సైట్స్. అలాగే 6th క్వశ్చన్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫైనింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ డిజైన్ థింకింగ్ అలాగే మెథడ్స్ కెన్ బీ యూజ్డ్ టు ఐడెంటిఫై ద రూట్స్ కాజెస్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, వాట్ ఈస్ స్టేక్ హోల్డర్ అనాలిసిస్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ముందైతే ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టెక్నిక్స్ ఫర్ అండర్స్టాండింగ్ యూజర్ నీడ్స్ అలాగే అబ్జర్వేషన్స్ అలాగే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములేషన్ రీఫ్రేమింగ్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో కన్ఫర్మ్గా మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి యూనిట్ 2 ఎంపథైజింగ్ విత్ యూజర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఐడియేషన్ అండ్ క్రియేటివిటీ. ఇందులో మనకి ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అనేది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో మనకి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఐడియేషన్ అండ్ క్రియేటివిటీ ఇన్ డిజైన్ థింకింగ్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ సమ్ ఎఫెక్టివ్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అండ్ ఎక్సర్సైజెస్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, హౌ ఆర్ ఐడియాస్ సెలెక్టెడ్ అండ్ ఎవాల్యుయేటెడ్ డ్యూరింగ్ ది డిజైన్ థింకింగ్ ప్రాసెస్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. లో ఫిడిలిటీ అలాగే హై ఫిడిలిటీ ప్రోటోటైప్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లో ఫిడిలిటీ అండ్ హై ఫిడిలిటీ ప్రోటోటైప్స్. కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ అనేది అసలు స్కిప్ చేయమాకండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, వాట్ ఈస్ ఇటరేటివ్ డిజైన్ అండ్ హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు రిఫైన్మెంట్ ఇన్ డిజైన్ థింకింగ్. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద టిపికల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఏ మల్టీడిసిప్లినరీ డిజైన్ థింకింగ్ టీమ్. ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందుగా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 3 నుంచి ఐడియేషన్ అండ్ క్రియేటివిటీ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డైవర్జెంట్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. 2 కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లో ఫిడిలిటీ అలాగే హై ఫిడిలిటీ ప్రోటోటైప్స్ అనేది మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒకవేళ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చినా కానీ ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, ఫీడ్బ్యాక్ కలెక్షన్ అలాగే రీఫైన్మెంట్ ఇన్ డిజైన్ థింకింగ్ అలాగే రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ మల్టీడిసిప్లినరీ టీమ్స్. సో ముందుగా అయితే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ మీ కాలేజీలో ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. వీటిలో ప్రతి యూనిట్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ వారు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరికైతే ఉందో ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మన పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. అలాగే
మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసేసి డిజైన్ థింకింగ్ సేమ్ మనకి సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా ఉంటుందో, థర్డ్ సెమిస్టర్లో ఏ విధంగా ఉంటుందో, ఫోర్త్ సెమిస్టర్లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ అయితే ఉంటుందన్నమాట. చేంజ్ అనేది ఏమీ లేదు. సేమ్ మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. 50 మార్క్స్ పేపర్ కాబట్టి మనకి 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. కొంతమందికి 1.5 అవరే టైం అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రం మనకి 1.5 అవర్ ఇస్తారు. మ్యాక్సిమం ఎక్కువ మంది 2 అవర్స్ అనేది మనకి టైం అయితే ఇస్తారనమాట. సో ఓకేనా. సెక్షన్ ఏలో మనకి ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కొంతమందికి 6 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తే మీరు ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయాలి. సో 8 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఆ 5లో మీరు 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలా 5 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేస్తే 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు సెక్షన్ ఏ నుంచి. ఒకవేళ మీకు 6 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో ఇస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ఓవరాల్గా ఈచ్ క్వశ్చన్కి మనకి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగా 4 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ అయితే చేయాలి. 5 into 4 20 మార్క్స్ అనమాట. ఓకేనా. 4 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి మనకి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఇస్తారు. అలాగా మీరు ఎనీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ ఈజీగా అయితే మనకి 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. స్కిల్ కోర్సెస్లో మనకి అడ్వాంటేజ్ అదే అనమాట. డైరెక్ట్ 9A ఆర్ 9B కింద ఇవ్వకుండా డైరెక్ట్గా 3 యూనిట్స్ నుంచి డైరెక్ట్గా మనకి 8 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి. లేదా 6 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా తెస్తారు. ఆ 6లోంచి మీరు ఎనీ 3 అయితే రాయాలి. లేదా ఆ 8లోంచి డైరెక్ట్ ఎనీ 3 అయినా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. 3 into 10 30 మార్క్స్ అనమాట. ఓకేనా. ఓవరాల్గా మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి డిజైన్ థింకింగ్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే పేపర్ ప్యాటర్న్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.